70 ఏళ్ళు దాటితే మీ డైట్ ఇలాగే ఉండాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? 60 ఏళ్ళు దాటిన ఒక ఫేమస్ టాలీవుడ్ హీరో ఇంకా యంగ్ గా, ఎనర్జెటిక్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. కానీ మన చుట్టూ ఉండేవారు సేమ్ ఏజ్ ఉన్నా కూడా బీపీ, షుగర్ మందులు వేసుకుంటూ, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ, చర్మం అంతా ముడతలు పడి, ఎనర్జీ లేకుండా, జుట్టు అంతా నెరిసిపోయి ముసలి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏజ్ పెరిగింది కాబట్టి అలా తయారయ్యారని సర్ది చెప్పుకుంటూ ఉంటాం. ఒకవేళ వయస్సే కారణం అనుకుంటే ఆ టాలీవుడ్ హీరో మాత్రం ఎందుకు వాళ్ళలాగా లేడు? ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి దీనికి ప్రధాన కారణం వయసు కాదు, మనలో చిన్నప్పటి నుంచి పాతుకుపోయిన హ్యాబిట్స్ మార్చుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ మారిపోతుంది. 70 ఏళ్ళు దాటినా కూడా ఎటువంటి మందులు వాడకుండా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాబట్టి లేట్ లేకుండా మీ హెల్తీ లైఫ్కి టర్నింగ్ పాయింట్గా మారిపోయే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. కానీ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. 25-30 సంవత్సరాలలో ఒక హీరో లాగా తీసుకున్న ప్రతి ఆహారాన్ని మన శరీరం సులభంగా జీర్ణం చేస్తుంది. కానీ 70 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీరం నెమ్మదిగా వీక్ అయిపోతుంది. బోన్స్ బలహీనపడతాయి, జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది. రాత్రుళ్ళు నిద్ర పట్టదు, రోజంతా మనసు బరువుగా అనిపిస్తుంది. రోజుకి మందుల లిస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఈ అలసట, బలహీనత వయసు వల్ల వచ్చినవి కావు, మనకున్న కొన్ని అలవాట్ల వల్ల ఏర్పడిన పరిణామాలు. మనం మార్చుకోవాల్సిన ఒక్క అలవాటు మాత్రం ఇప్పటి వరకు మార్చుకోలేకపోయాం. అదే మన ప్లేట్. మీరు విన్నది కరెక్టే. ఏ వయసులో అయితే ఎక్కువ న్యూట్రిషన్ అవసరమో అదే వయసులో మెడిసిన్స్ తో భర్తీ చేస్తాం. నెమ్మదిగా ఇప్పుడు వయసు అయిపోయింది, ఏం చేయగలం, ఇప్పుడు నా శరీరం ఇలాగే ఉంటుంది అని మనకి మనం చెప్పుకుంటాం. అనుకునే ప్రతి ఒక్కరూ ఈ అలవాట్లే మిమ్మల్ని బలహీనపరుస్తున్నాయి. ఈ అలవాట్లు కనుక మీరు మార్చుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ మారిపోతుంది. నెంబర్ 1, సాత్విక ఆహారం. ఇంట్లో వండిన సాత్విక ఆహారాన్ని తినండి. ఇది వినడానికి మీకు చాలా బోరింగ్ గా అనిపించవచ్చు, కానీ అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఇదే. సాధారణంగా మనకి ఇలాంటి కూరలు, మసాలాలు లేకుండా చప్పటి పప్పు, పెరుగన్నం తినమంటే నేనేమన్నా పేషెంట్ నా ఈ చప్పటి ఫుడ్ తినడానికి అని క్వశ్చన్ చేస్తాం. కానీ ఇదే ఫుడ్ మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాస్ట్లీ మందుల అవసరం లేకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన జీర్ణశక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి సాత్విక ఆహారం తినడం వల్ల మీ శరీరంపై భారం పడకుండా ఉంటుంది. అలాగే అది మెరుగుపడడానికి అవకాశంగా ఉంటుంది. మనమంతా మన శరీరానికి ఎక్కువ తినడం అలవాటు చేసాం. నిజానికి మన శరీరానికి అంత అవసరం ఉండదు. ఇదే వ్యాధులకు ప్రధాన కారణం. సాత్విక ఆహారం అనేది మెడిసిన్ లాంటిది. మీరు తీసుకునే ఫుడ్ ఎంత సింపుల్ గా ఉంటే మీ జీర్ణశక్తి కూడా అంతే మెరుగ్గా ఉంటుంది. మీకు ఎనర్జీ కూడా లభిస్తుంది. కాబట్టి మసాలాలు, ఆయిలీ, స్పైసీ ఫుడ్స్ని పక్కన పెట్టి సింపుల్ ఫుడ్స్ని తీసుకోండి. ఎప్పుడో ఒకసారి ఎంజాయ్మెంట్ కోసం బయట ఫుడ్ తినండి, కానీ డైలీ రొటీన్లో మాత్రం ఇలాంటి సింపుల్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. నెంబర్ 2, కాల్షియం రిచ్ ఫుడ్స్. 60 ఏళ్ళు దాటగానే పొరపాటున ఎక్కడైనా కింద పడిపోతే మన బోన్స్ విరిగిపోతాయని భయం మొదలవుతుంది. కూర్చోవడం, పైకి లేవడం కష్టంగా మారుతుంది. ఈ ఏజ్ లో అన్నిటికంటే ఎక్కువగా మన బోన్సే అరిగిపోతాయి. 40 ఏళ్ల తర్వాత బోన్స్ లో నుంచి కాల్షియం కరిగిపోతూ ఉంటుంది. నెమ్మదిగా ఎముకల్లోంచి కాల్షియం ఖాళీ అవుతూ ఉంటుంది. 60-70 ఏళ్ళు వచ్చేసరికి అవి ఎంత నాజుగ్గా తయారవుతాయంటే చిన్న గాయాల వల్ల కూడా బోన్ ఫ్రాక్చర్స్ అవడం మొదలవుతుంది. కానీ మీకు తెలుసా, మీ ఎముకలను బలంగా ఉంచడానికి మీకు కాస్ట్లీ మందులు అవసరం లేదు. నిజానికి కాల్షియం అందించడానికి నువ్వులు, వేరుశనగలు మరియు వేయించిన శనగలు చాలు. ఈ చిన్న పదార్థాలను మనం చాలా సార్లు ఇగ్నోర్ చేస్తాం, కానీ ఇవి మన బోన్స్ని లోపల నుంచి స్ట్రాంగ్గా చేస్తాయి. నువ్వులలో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. వేయించిన శనగలు ఎనర్జీని అందిస్తాయి. వేరుశనగల్లో ప్రోటీన్ మరియు హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు డయాబెటిస్ లేకపోతే రోజు ఉదయం ఒక నువ్వుల లడ్డూని తినండి, లేదా నువ్వుల చట్నీ కూడా తీసుకోవచ్చు.
ఇక వేయించిన శనగల విషయానికి వస్తే వీటి పొడిని పాలలో కలుపుకుని తాగొచ్చు. పిడికెడు ఉడకబెట్టిన వేరుశనగల్ని తీసుకోవచ్చు. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ బోన్స్ బలంగా తయారవుతాయి. 70 ఏళ్ల వయసులో ఫుడ్స్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా అవగాహన అవసరం. ఒకవేళ ఎలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని తెలియాలంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. నెంబర్ 3, సూర్యులతో కలిసి తినడం. దీని అర్థం ఏమిటంటే మీరు సూర్యోదయం తర్వాత తినడం ప్రారంభించి సూర్యాస్తమయానికి ముందు మీ చివరి భోజనం ముగించాలి. చాలా మంది రాత్రిపూట హెవీ ఫుడ్ తిని నాకు రాత్రిపూట నిద్ర ఎందుకు పట్టడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా ఇలానే చేస్తుంటారా? అయితే కామెంట్ చేసి మీ ఆన్సర్ని నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు మన చాలా వీడియోలు రాత్రిపూట తీసుకునే ఆహారం లైట్గా ఉండాలని చాలాసార్లు చెప్పాం. చూద్దాం మరి మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. బై ద వే, వీడియోకి రెస్పాండ్ అవుతూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న ప్రతి కామెంట్ని నేను చదువుతాను. అలాగే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాను. లైక్, షేర్, కామెంట్ రూపంలో అందించే మీ ఎంకరేజ్మెంట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మోటివేట్ చేస్తుంటాయి. ఇలాంటి ఆదరణ అందిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు. నిజానికి సూర్యాస్తమయం తర్వాత మన జీర్ణశక్తి గణనీయంగా తగ్గుతుంది. మీరు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య రాత్రి భోజనం చేస్తే మీ శరీరం ఆహారాన్ని మరింత సులభంగా జీర్ణం చేసుకుంటుంది. మీరు గాఢంగా నిద్రపోతారు మరియు ఉదయం మేల్కొన్నప్పుడు తాజాగా మరియు శక్తివంతంగా ఉంటారు. సూర్యాస్తమయానికి ముందే భోజనం ముగించే వృద్ధులలో చాలా మంది స్నేహితులలో కూడా నేను చూశాను. ఇది నిజంగా అద్భుతమైన అలవాటు. సూర్యుడికి అనుగుణంగా నడుచుకోవడం వల్ల మన శరీరం యొక్క సర్కేడియన్ రిథం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. నెంబర్ 4, కలర్ఫుల్ ఫుడ్స్. మీ ఆహారంలో వీలైనన్ని రకాల కలర్స్ ఉన్న ఫుడ్స్ చేర్చుకోవడం. ఇప్పుడు మీరు కలర్ఫుల్ అని విన్నంత మాత్రాన రంగురంగుల బిస్కెట్లు లేదా స్నాక్స్ ప్యాకెట్లను కొనమని కాదు. నేను న్యాచురల్ కలర్స్ గురించే చెప్తున్నాను. మీ ప్లేట్ ఎప్పుడు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నారింజ మరియు ఊదా రంగులో ఉండేలా చూసుకోండి. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ కొనేటప్పుడు మీరు ప్రతి రంగు యొక్క వెజిటబుల్స్ మరియు వివిధ రకాల ఫ్రూట్స్ని కొనడానికి ప్రయత్నించండి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు మీ వెజిటబుల్ బాస్కెట్ని రంగురంగులుగా ఉండేలా మరియు వాటిని తినాలని నిర్ధారించుకోండి. ఎందుకంటే మీ ఈ ఫుడ్ ఎంత కలర్ఫుల్గా ఉంటే మీ ఆరోగ్యం అంతగా ప్రకాశిస్తుంది. ఇక నెంబర్ 5, ఉప్పు మరియు చక్కెరను తగ్గించండి. 70 ఏళ్ల తర్వాత ఉప్పు మరియు చక్కెరను తగ్గించడం గుండె, మూత్రపిండాలు మరియు రక్తపోటుని కాపాడడానికి చాలా ముఖ్యం. ఉప్పగా ఉండే ఊరగాయలు, అప్పడాలు, చిప్స్, బేకరీ ఐటమ్స్ మరియు స్వీట్లకు బదులుగా సహజంగా తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోండి. ఇంట్లో వండించిన పప్పు, ఉడికించిన కూరగాయలు, పెరుగు, ఇడ్లీ, ఉప్మా మరియు తేలికగా రుచికరంగా ఉండే రసాన్ని తినండి. అప్పుడప్పుడు షుగర్ని చిన్న మొత్తంలో బెల్లంతో భర్తీ చేయండి. ఒకవేళ మీకు మరీ ఎక్కువ తీపి తినాలని ఉంటే బొప్పాయి, నారింజ లేదా అరటిపండు వంటి పండ్లను తీసుకోండి. వీలైతే మీ టేబుల్ సాల్ట్ని రాక్ సాల్ట్తో రీప్లేస్ చేయండి. ఎందుకంటే టేబుల్ సాల్ట్ ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీ టేబుల్ సాల్ట్ని రీప్లేస్ చేయడానికి రాక్ సాల్ట్ బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే దీనివల్ల మీరు ఊహించలేని హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. కానీ చాలా మందికి దీనివల్ల కలిగే బెనిఫిట్స్ తెలియక వైట్ సాల్ట్ని ఉపయోగించి అనారోగ్యం పాలవుతున్నారు. ఒకవేళ మీరు రాక్ సాల్ట్ ఎందుకు ఉపయోగించాలి, దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది డీటెయిల్డ్గా తెలియాలంటే మన ఛానల్లో ఆల్రెడీ రాక్ సాల్ట్ గురించి ఒక కంప్లీట్ వీడియో ఉంది. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో పూర్తయ్యాక వెళ్ళి చూడండి. ఇక నెంబర్ 6, మోడరేట్ ఈటింగ్. 70 సంవత్సరాల వయసు తర్వాత మన జీర్ణశక్తి బలహీన పడటం ప్రారంభమవుతుంది. మీ అందరికీ ఇది తెలుసు. కానీ దీనికి ప్రధాన కారణం మన ఆహారం గురించిన నెగటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ ని ఆలోచించకపోవడం మరియు ఎక్కువగా తినడం. తినే ముందు మనం మొదట మన ఆలోచనలను నియంత్రించుకోవాలి. చాలా మంది తినడానికి ముందే నెగిటివ్ గా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఉదాహరణకి, ఈ ఫుడ్ నాకు నచ్చదు, ఇది సమస్యలను కలిగిస్తుంది, ఈ ఫుడ్ మంచిది కాదు, టేస్టీగా లేదు, ఇలాంటి రకరకాల నెగిటివ్ థాట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు.
మనం ఫుడ్ గురించి నెగిటివ్గా ఆలోచించినప్పుడు అది నెగిటివ్ ఎనర్జీనే సృష్టిస్తుంది. ఇది కొన్నిసార్లు హాని చేయని విషయాలను కూడా కలిగిస్తుంది. అందువల్ల ఎల్లప్పుడూ మీ ప్లేట్ని సంతోషంగా మరియు చిరునవ్వుతో చూడండి. మీకు తినడానికి ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీరు తినే ఆహారం కూడా లేని చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. మీరు తినేది కూడా వారికి విలాసవంతమైనది. ఈ రోజుల్లో 3 పూటల ఆహారం దొరకడం ఒక పెద్ద ఛాలెంజ్. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ కడుపులో పట్టే దానికంటే కొంచెం తక్కువగా తినాలని గుర్తుంచుకోండి. మీ కడుపుని ఎక్కువగా నింపుకోకండి. మనం అవసరమైనంత దానికంటే కొంచెం తక్కువగా తిన్నప్పుడు మన శరీరం తేలిగ్గా శక్తితో నిండి మరియు ఆరోగ్యంగా ఉంటుంది మరియు జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. చూశారు కదా, ఈ ఈటింగ్ హ్యాబిట్స్ మిమ్మల్ని 70 తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి నెమ్మదిగా వీటిని మీ లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా మిలియన్ మందికి వెన్ను కీళ్ళు క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాం. 2 రాష్ట్రాల్లో ఇంతకంటే ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది? అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలని వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.